హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక 10,000 బోనస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకొక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ అందించింది. అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రత్యేక బోనస్ ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు తీయటి కబురు ఇది. ఉద్యోగులకు 10,000 ప్రత్యేక బోనస్ ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు భారీ లబ్ధి చేకూరనుంది. దేశాన్ని గర్వించేలా చేశారని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజలందరికీ అద్భుతంగా సేవలు అందించిన ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక కానుక ఇచ్చింది. అంతేకాకుండా ప్రత్యేకంగా 7 రోజుల పాటు సెలవు ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ బంపర్ ఆఫర్ ఏ ఉద్యోగులకు, ఎక్కడ అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఉత్తరప్రదేశ్లోనే ప్రయాగరాజ్లో 45 రోజుల పాటు మహాకుంభమేళా జరిగిన విషయం తెలిసిందే. మహాశివరాత్రితో ముగిసిన కుంభమేళాకు బందోబస్తు, రక్షణ దళాలు, భద్రతా సిబ్బంది ఇలా అందరూ కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అద్భుతంగా పనిచేశారని ప్రభుత్వం ప్రశంసించింది. ఈ సందర్భంగా పోలీసు శాఖతో పాటు ఇతర భద్రతా దళాలను ప్రభుత్వం అభినందించింది. అభినందనలతో పాటు 2 బంపర్ ఆఫర్లు కూడా ప్రకటించారు. ఇక శక్తి వంచన లేకుండా క్రమశిక్షణతో విజయవంతంగా మహాకుంభమేళాను ముగించిన పోలీసు సిబ్బందికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 10,000 ప్రత్యేక బోనస్గా ఇస్తూ ప్రకటన చేసింది. అంతేకాకుండా అవార్డులు ప్రకటించింది. ఈ విషయాలను అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. మహాకుంభమేళాలో విధులు నిర్వహించిన దాదాపు 75,000 మంది పోలీసులకు 10,000 చొప్పున ప్రత్యేక బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మహాకుంభ్ సేవా మోడల్ ఇస్తామని ప్రకటించారు. ఇక ప్రయాగరాజ్లో 45 రోజుల పాటు సాగిన కుంభమేళాలో 60 కోట్ల మందికి పైగా ప్రజలు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడే ముగియడంతో ఇంకా లెక్కలు రాలేదు. త్వరలోనే మహాకుంభమేళాకు సంబంధించి అధికారికంగా వివరాలు వెలువడయ్యే అవకాశం అయితే ఉంది. కాగా ప్రయాగరాజ్లో సౌకర్యాల కల్పనకు యూపీ ప్రభుత్వం 7,500 కోట్లు ఖర్చు చేసింది. ఇక దీనికి ప్రతిగా యూపీతో పాటు దేశానికి ఎంతో లాభం జరిగిందని యూపీ సీఎం యోగి తెలిపారు.